state-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. ఇంట్లో షూట్ చేస్తుంటే పొద్దున ఎప్పుడు అవుతుందో రాత్రి ఎప్పుడు అవుతుందో ఏం తెలీదు. అసలు డే ఫర్ నైట్ నైట్ ఫర్ డే చేస్తూ సడన్ గా మనం మార్నింగ్ సీన్స్ చేస్తుంటాం, బయటికి వెళ్ళి చూస్తే టైం 10:30 ఏందండి అంటారు. ఇప్పుడు రా అసలు ఏం తెలియలేదు అన్నట్టు ఉంటది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంది ఎవరికైనా? మాకు అయ్యింది. కాదు, మీరిద్దరు షార్ట్లో టెన్షన్లో అటు తిరుగుతుంటారు. మమ్మల్ని ఎప్పటికైనా ఒకరోజు సూర్యుడు కాదు, ఒకరోజు మాకు షార్ట్ అని చెప్పంటే చాలా ఫాస్ట్గా వచ్చాం. మేనేజర్ ఏమో అన్న ఇంకెంతసేపు అని అంటే బాబు మొత్తం నా మీదేమో ఇప్పుడు అన్న ఇంకెంతసేపు అంటే వచ్చారు బాబు ఇంకా వచ్చేమంటారు నన్ను అంటే అన్న మీకు మధ్యాహ్నం దాకా లేదు. సరే పడుకున్నా, ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంటుందన్నారు. అలా 5:30, 6 అయింది. నేను లేకపోతే బయటకు రావడంతో 1000 ఎండలకు పెద్ద పండగ వచ్చి సిరి చెప్తుంది పాప మా పేరు పూజ అని. అది ఇంపార్టెంట్ అని నేను మళ్ళీ గుర్తు చేశాను. మై ఆన్ స్క్రీన్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడే ఏజ్ అడిగి ఇప్పుడే బాయ్ ఫ్రెండ్ చెప్తాను. ఏజ్ గురించి మర్చిపో అవన్నీ ఎందుకు ఇప్పుడు. నేను ఫస్ట్ నీ ఎక్స్ప్రెషన్ అయినా, ఎందుకంటే ఎక్కువ లోపల దాచుకుంది ఎవరైనా ఉన్నారంటే సిరి ఆన్ స్క్రీన్ అంటే వెయిట్ చేస్తా. ఆన్ స్క్రీన్ ఎదురుకి గుండె బద్దలైంది. నాకు బేసికలీ మీ అందరికి తెలుసు ఈ సినిమా నాకు ఎంత స్పెషలో అని. డిఫరెంట్ లొకేషన్స్లో చేస్తున్నాం, కానీ ఈ హౌస్ ఎస్పెషలీ నాకు చాలా అంటే మేజర్ చంక్ సినిమాలో మనం ఇంట్లోనే చేసాము. అండ్ ఐ హ్యాడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సీన్, డిఫరెంట్ ఎమోషన్స్. మీరు చూసుకుంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఒక ఆర్క్ ఉంటుంది ఫ్రమ్ మీ ట్రయింగ్ టు గెట్ ఓవర్ సంథింగ్ టు వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్ నాకు, ఎస్పెషలీ ఆర్ట్ వర్క్ కానీ. ఇక్కడ ఒక క్రాస్ ఉంటుంది, అదిగో అది. సారీ టు మీ ఇద్దరిని, దయచేసి మీ ఇద్దరు మీ ఫేవరెట్ సీన్ రివీల్ చేయొద్దు. చేయట్లేదు, చాలా ఒక్క ఫేవరెట్ సీన్ అని చెప్పలే. బట్ ఐ లైక్ హౌ ఎవ్రీథింగ్ వాజ్ సెటప్ హియర్. ఆ టేప్ రికార్డర్ అది ఇది. సో ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ హోమ్. అంటే ఒక ఎంత కదన్నా సెట్టే, కానీ దీంట్లో చెన్నై వైబ్ మనం ఎంత వీలైతే అంత తీసుకొచ్చాము. అక్కడ ఒక రజనీకాంత్ గారి పోస్టర్ ఉంటుంది, అక్కడ ఒక సూర్య సన్న కృష్ణ పోస్టర్ ఉంటుంది. చూసుకొని ఓకే చెన్నైలోనే ధోని, మురుగన్ ఇట్లాంటి క్యూట్ ఎలిమెంట్స్ అన్ని. యా వడివేల్ గారిది. సో వెరీ స్పెషల్ ఫిలిం ఆన్ డిఫరెంట్ లెవెల్స్. అండ్ అగైన్ ఐవ్ మేడ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. నేను తొందరగా కలిసిపోయే మనిషినే, కానీ మరీ ఇంత తొందరగా మీ అందరితో ఇలా కలుస్తాను నేను అనుకోలేదు. ఎందుకంటే ఆన్ స్క్రీన్ ఎంతైతే ఫన్ చేసామో, ఆఫ్ స్క్రీన్ వీ హ్యాడ్ సో మచ్ టు టాక్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ బాండ్. గర్ల్స్ మన ముగ్గురం, వీ వర్ ఇన్ వన్ డిఫరెంట్ స్పేస్, అండ్ దెన్ వెన్ బాయ్స్ కేమ్ ఇన్ అగైన్ ఇట్ వాస్ సో డిఫరెంట్. సో ఐ హ్యాడ్ అ లవ్లీ టైమ్ వర్కింగ్ విత్ యూ ఆల్. సో టు కిరణ్ గారు. ఫస్ట్లీ నాకేంటి అంటే బేసిక్గా నేను ఇంతమంది ఫ్రెండ్స్తో ఇంతమంది సినిమాలు చేయలేదు. అంటే ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంతమంది ఉంటారు కదా, అది ఫస్ట్ థింగ్. అండ్ మీ అందరితో ఎవరితో నేను ఇంతకుముందు చేయలేదు, ఫస్ట్ టైం కదా. అసలు ఫస్ట్ డే సెట్కి రాగానే అందులో నా క్యారెక్టర్ ఏమో మీరందరూ నన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకొని మీరందరూ నాకు షెల్టర్ ఇచ్చి నన్ను అందరూ బాగా ప్రేమగా చూసుకుంటారు కదంట. అంటే అది మేనిఫెస్టేషన్ ఏమో నాకు తెలియదు, మంచి జరగడం అంటారు కదా. సినిమాలో సీన్లో ఎలా అయితే ఉందో మీరు నన్ను నిజంగా అలాగే చూసుకుంటున్నారు. అంటే అంటే ఈ ఇంట్లోకి తీసుకొచ్చి నన్ను మీరందరూ రెస్ట్ ఈవెన్ అని బాగా చూసుకుంటారు కదా. ఐ ఫెల్ట్ అంటే చాలా సందర్భాలలో నేను ఎప్పుడూ అంటుంటా, ఇంట్లో కూడా చెప్తుంటాను అనమాట. చెన్నై లవ్ స్టోరీ సెట్లో నన్ను చాలా బాగా చూసుకున్నారు వీళ్ళందరూ. నాకు ఏ రోజు మనం ఒక 70 రోజులు 60 రోజులు అందరం కలిసి ఉంటాం కదా, అసలు చీరాల్లో అయితే వీళ్ళు ఎక్కడ రాలేదేంటి. నేను మనీనా నేను క్యారన్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ రామకృష్ణ గారు మేకప్ వేసి నేను వచ్చారా మనోళ్ళు వచ్చారా ఏం ఇంకా రాలేదేంటి. ఒకరోజు కిరణ్ క్యారన్కి వెళ్ళి ఫాస్ట్గా అన్న నాకు షార్ట్ రెడీ అని ఉండలేను కూర్చో ఫస్ట్. అంటే ఎప్పుడైనా అంటే మెనీ సెట్స్లో ఎప్పుడైనా అరే వర్క్ చేసి వచ్చాం కదా, కొంచెం పర్సనల్ స్పేస్ కావాలి, ఇంకా కాసేపు ఉందామని ఉంటుంది కదా. బట్ ఈ సెట్లో ఏంటి అని అంటే అసలు ఆ స్పేస్ వద్దనే ఫీలింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు మనోళ్ళు ఏంటి, ఎక్కడున్నారేంటి, ఎప్పుడు వస్తారేంటి, ఏ ప్లానింగ్ ఏంటి అనే ఒక వైబ్ ఉంటుంది కదా, వెరీ రేర్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇంత మంచి ఫ్రెండ్స్ని చేసుకున్నాను. అండ్ యూ ఆల్ కేమ్ టు ఎ పాయింట్ దట్ నా ఫ్యామిలీలో ఏదైనా పర్సనల్ ఫంక్షన్ జరిగితే ఖచ్చితంగా మీ అందరినీ పిలవాలి. ఐ వాంటెడ్ దీస్ గైస్ బికాజ్
నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నా మీద ఇంత లవ్ చూపించినందుకు, ఇంత ఎఫెక్షన్, అండ్ ఐ కెన్ సీ ఇట్ మీ కళ్ళలో నాకు అర్థమవుద్ది కదా మంచి కోరుకునేది. అది వెరీ హ్యాపీ. ఫస్ట్లీ నరేష్ నాకు తెలిసి మనందరిలో మోస్ట్ ఇన్నోసెంట్ ఫెలో, అందరినీ నిజంగా చాలా జెన్యున్గా లవ్ చేస్తాడు, ఇష్టపడతాడు. ఐ హోప్ ఈ సినిమా వల్ల నీకు చాలా మంచి రోల్స్ రావాలి, చాలా పెద్దగా వెళ్ళాలి. మహేంద్ర బ్రో నాకు మనోడిది చాలా ఇష్టం, అది ఆ క్యారెక్టర్ అసలు అదే. అండ్ కలవగానే సినిమాలో చేయడం, ఇక్కడ కలిసి చేయడం అన్నది వెరీ హ్యాపీ. సిరి నిజం చెప్తున్నా సిరి, ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంత మంచి ఫ్రెండ్ అవుతావు అని. ఆల్వేస్ అంటే ఎప్పుడు అరే ఓకే నేను అంత మింగిల్ అవ్వలేను అంత స్పీడ్గా, కానీ దట్టు అమ్మాయిలంటే కొంచెం దూరంగా ఉంటా. అసలు అంత తొందరగా మింగిల్ అవ్వడం, మన మధ్య కాన్వర్జేషన్స్ కానీ మనందరం కూర్చొని అసలు వెరీ వెరీ హ్యాపీ. నవీన్ అన్న బికేమ్ లైక్ ఏ బ్రదర్. అందుకే ఇప్పుడు అసలు ఇప్పుడు నా సినిమాలో కూడా వర్క్ చేస్తున్నాడు కదా అంతా. అంటే కొంతమంది సెట్లో ఉంటే పర్సన్స్ అంటే ఎప్పుడు మన అందరికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి, పక్కన ఎవరో నవ్విస్తూ ఉండాలి, ఏదో చిన్న సరదా ఉండాలి, అది ఎప్పుడు ఇంపార్టెంట్ కదా. నవీన్ అన్న ఈజ్ సచ్ ఏ ఫ్రెండ్, నాకు ఒక్కడికే కాదు ఇండస్ట్రీలో చాలా మందికి. ఎవరన్నా లోలో ఉన్నారా, ఏ నవీన్ కాలు కొట్టండా రండి, పాపం మనోడు అందరికి పుష్ ఇచ్చి వాళ్ళేమో వెళ్ళిపోయారు. వెరీ నవీన్ అన్న క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడైనా నైట్ అందరం కూర్చున్నప్పుడు పక్కన కూర్చొని అరే నీ గురించి నీకు తెలియదురా, నువ్వు చాలా బాగా చేస్తావు, నువ్వు ఇంకా నువ్వు చాలా మంచి స్థాయికి వెళ్తావు అంటే వాళ్ళే వెళ్ళిపోయారు. ఈయన లేచి చూసేసరికి వాళ్ళు కాదు ఒకసారి కిరణ్ 2-3 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత మరీ అనుకున్నాను కానీ మరీ ఇంతలా ఉంటారు అనుకోలేదు. వెరీ హ్యాపీ మీటింగ్ యూ నవీన్ అన్న. యూఆర్ లైక్ యూ నో యూ బికేమ్ లైక్ ఏ బ్రదర్. పూజ అందరివాడు పూజ ఇస్ లైక్ వెరీ స్వీట్. అంటే ఫస్ట్లో అసలు నేను అదే అన్న, సెట్లో ఏంటి అందరూ వస్తున్నారు పలకరిస్తున్నారు, నేనే మాట్లాడుతున్నా పోతున్నా, ఒక అమ్మాయి మాత్రం రాట్లే, ఏంటి ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అమ్మాయి, ఏమైంది అది ఇది అంటే. ఒక రోజంతా అయిపోయినంత వరకు షార్ట్లో నన్ను పిలవాలి, ఏది స్టీవెన్ అని పిలవాలి, షార్ట్లో పిలిచింది, అప్పటిదాకా అసలు పిలవలే, అప్పుడే పిలిచావు షార్ట్లోనే. బట్ ఎనీవే అసలు అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ అయింది, చాలా మంచిగా. మన అందరి లెక్కల్లో నువ్వే కదా, ఐ థింక్ యు ఆర్ ద యంగర్ వన్. ఓకే అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది పూజ నీకున్న, నేను హౌ అంబిషియస్ యు ఆర్, ఏదో చేయాలి ప్రయత్నించాలని చెప్పి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, అన్నీ అంతా పెద్దగా వెళ్ళిపోవాలి. గౌరీ అంటే ఇంకా అసలు ఇంకా ఇదిగో ఏం లేదా మీరున్నా లేకపోయినా అంటే 100 రోజులు జరిగితే 70 రోజులు మీరు ఉన్నారు, మిగిలిన 30 రోజులు మేమైతే ఉండాల్సిందే కదా. అసలు మంచిగా అనిపించింది. గౌరీ ఈజ్ లైక్ ఆల్వేస్ లైక్ ఇంకా మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఈ సినిమా నేను అదే ఆ మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు లవ్ స్టోరీ అన్నప్పుడు ఇద్దరి మధ్య మ్యాజిక్ జరగాలి కదా, అంటే అక్కడ జరిగితేనే అది రిఫ్లెక్ట్ అవుద్ది కదా. ఐ హోప్ మా ఇద్దరి బాండింగ్ అంతా రేపు అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి అది సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయ్యింది బాండింగ్. యా అంటే ప్రొడక్షన్కి థ్యాంక్స్ చేయాలి, చిన్న విషయం కాదు. అంటే అన్ని రోజులు అందరికీ కంఫర్టబుల్గా అక్కడ స్టే కానీ అందరం ఉన్న విధానం కానీ, అంటే వెరీ థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్. స్కేన్ గారు, సాయిరేష్ గారు, ధీరజ్ గారు అండ్ ఎవ్రీ వన్. రవీన్న వీ హ్యావ్ టు టాక్ అబౌట్ హిమ్. అంటే ఆయన నాకు తెలిసి ఆయనకి ఎప్పుడు ఇదిగో స్పేస్ దొరకలేదు, కానీ దొరికింటే మనలో రోజు కూర్చొని ఎంజాయ్ చేసేవాడు. ఆయనకి 6 నుంచి 8 వరకు ఎప్పుడు బ్రేక్